చెప్పండి. మేము ఇంజనీరింగ్ అసోసియేషన్ అండి. మొత్తం ఈరోజు 9,000 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఉండే సమస్యల గురించి వివరించడం కోసం డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఈరోజు వాస్తవంగా రావడం జరిగిందండి. ప్రధానంగా మేము ఏదైతే సమస్య అనుకుంటున్నామో మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాం, అనేక డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఒక ప్రమోషన్ ఛానల్ లేని వ్యవస్థ, అంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో 11 మంది ఫంక్షనరీస్ ఉంటే ఒక ప్రమోషన్ ఛానల్ లేని ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే, అది కూడా ఒక ఇంజనీర్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది మేమేనండి. ఏమవుతుందంటే సుమారుగా 9 లైన్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్లో మేము ఉద్యోగం చేస్తున్నాం. అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, మండల పరిషత్ కంట్రోల్లో కూడా ఉద్యోగం చేస్తున్నాం. కానీ మాకు ప్రమోషన్ ఛానల్ అనేది లేదు. అదేవిధంగా మల్టిపుల్ వర్క్స్ ఒకేసారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మా మీద ఓవర్లాప్ అవుతుండడం వల్ల ఏ వర్క్ను పర్యవేక్షించలేకపోయి గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని మేము ప్రధాన ఎజెండాగా ఈరోజు డీసీఎం గారిని వచ్చి ప్రధాన రిక్వెస్ట్ ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్లో అయితే మేము వర్క్ చేస్తున్నామో ఆయా డిపార్ట్మెంట్లలోకి మమ్మల్ని విలీనం చెయ్యండి. సుమారు 10,000 మంది జీవితాలను బాగు చేసే ఒకే ఒకరు అనే ఆశతో పవన్ కళ్యాణ్ గారి మీద, మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం పెట్టుకొని ఇంతమంది ఈరోజు రావడం జరిగిందండి. అక్కడ డిప్యూటీ సీఎం గారి దగ్గర అసెంబ్లీ అయ్యాము. అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అయిన మేము మాకు ఇచ్చిన సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో 10వ తరగతి పోస్ట్ కింద మమ్మల్ని పెట్టడం జరిగింది. ఈ 10వ తరగతి పోస్ట్ కింద పెట్టడం అంటే బ్లూ ప్రింట్ ఆపరేటర్ అనే ఒక పోస్ట్ 7th కేటగిరీలో ఉంది. వాళ్ళ కిందని 8th కేటగిరీలో మమ్మల్ని ప్లేస్ చేయడం జరిగిందండి. ఇది మాకు తీవ్ర అన్యాయము. ఎందుకంటే ఒక సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఒక ఫీడర్ ఛానల్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా పైకి వెళ్ళాలనే ఉద్దేశం ఒక ప్రాపర్ ఛానల్ ఉంది. కానీ మా విషయంలో ఎందుకు అలా చేశారనేది అది ఒక ప్రశ్నార్థకంగా అయిపోయిందండి మా భవిష్యత్తుకి. అందుకనే ఇంతమంది ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని ఈ మీడియా మిత్రులకు, ఈ మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు సంబంధిత మా డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్లు అందరికీ కూడా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రధాన డిమాండ్ అయితే మాత్రం మమ్మల్ని అన్ని డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ఇదే మా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇది మాత్రమే మాకు మార్గమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రభుత్వానికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్తారని